పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి ఎంత హానికరమో మాంసాహారం సేవించడం కూడా అంతే హానికరం. ఏమిటిది? ఇత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట. మంచి చేస్తే మంచి అంట, చెడు చేస్తే చెడంట. ఓకే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. అంతవరకు చేతితో తిరిగాడు, ఇప్పుడు చేతి బయట. అప్పుడే వచ్చావా? ఎప్పుడు ఇదే చూస్తుంది ఛానల్, ఇది తప్ప ఇంకేం దొరకదు. పన్నెండు అయిపోయింది కదా, పడుకోవచ్చు కదా. కొట్టొద్దు 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 కొట్టొద్దు. ఏమైంది? ఏదో పీడకలమ్మా. అయితే అక్కడికి వెళ్ళాలి. హలో స్వామి. హలో గురుగారు. దీని అర్థం ఏంటో చెప్తారా? దీని అర్థం ఏంటంటే, నువ్వేం చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది నాయన. మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది. ఇది సృష్టి నియమం. దీని గురించి పూర్తిగా తెలియాలంటే ఏం చేయాలి? దీని గురించి తెలియాలంటే ధ్యానం చేయాలి నాయన. రా, నీకు నేర్పిస్తాను. కాల్ క్రాస్ చేసుకోండి, వేలల్లో వేల పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించడమే ధ్యానము. దీన్నే శ్వాస మీద ధ్యాస అంటారు. దీని ద్వారా సత్యం అవగతం అవుతుంది. మంచి చెడుల మధ్య ఉండే విచక్షణ జ్ఞానం వస్తుంది. లాస్ట్ 10 seconds. 5 4 3 2 1. నెమ్మదిగా మీ అరచేతులను కళ్ళ మీద పెట్టుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మీ అరచేతులు చూసుకోండి. ఈ యొక్క ధ్యానాన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలోనైనా చేయవచ్చు. ఎవరి వయసు ఎంతో
కనీసం అన్ని నిమిషాలు కూర్చొని ధ్యానం చెయ్యాలి. ఈ ధ్యానం ద్వారానే గౌతమ్ బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు. ఈ ధ్యానం మీకు అనుభవం అవడానికి కనీసం 40 రోజులు మండల దీక్షగా రోజు క్రమ తప్పకుండా ఉదయం లేచిన తర్వాత అలాగే రాత్రి పడుకునే ముందు చెయ్యాలి. మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చెయ్యండి. మనీ ఏమైనా ఛార్జ్ చేస్తారా? లేదు నాయన, ఈ ధ్యానం పూర్తిగా ఉచితం. అందరికీ ఉచితంగా నేర్పిస్తారా? అందరికీ ఉచితం. ధ్యాన శిక్షణలో ఎటువంటి రుసుము తీసుకోకూడదని బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పారు. అదే మేము ఆచరిస్తున్నాం. అందుకే మేము ఎవరి దగ్గర నుండి మనీ తీసుకోము. అవునా సార్? ఓకే సార్, మళ్ళీ కలుద్దాం. నైస్ టు మీట్ యూ. అరే తమ్ముడు, ఎలా ఉన్నావు? ఆ రోజు ఏదో తెలియకుండా చేసుకున్నాను రా, సారీ రా, ఏమనుకోవద్దు. అరే రే ఆగరా, నీ బెట్టింగ్ మనీ నీకు ఇచ్చేస్తాను, ఏమనుకోవద్దు. ఆ రోజు తెలియకుండా చేసుకున్నాను, సారీ, ఓకేనా? సరే అనియా. విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట. మంచి చేస్తే మంచి అంట, చెడు చేస్తే చెడు అంట. నువ్వు ఏది చేస్తావో దానినే తిరిగి పొందుతావు. ఇదే సృష్టి నియమం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ.